రాయలసీమ తయారీ రంగ హబ్గా రూపుదిద్దుకునేందుకు కేంద్ర బడ్జెట్ చేయూత దక్కనుంది. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించడంతో ఆ ప్రాంత ముఖచిత్రమే మారిపోనుంది. గతంలో తెలుగుదేశం హయాంలో అనంతపురం జిల్లాలో కియా, రేణిగుంట ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఏర్పాటుతో 2 జిల్లాలో అభివృద్ధి బాటలు పట్టాయి. శ్రీ సిటీ కేంద్రంగా హీరో సంస్థతో పాటు మరెన్నో యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్లకు తాగునీరు, విద్యుత్, రహదారులు, రైల్వే తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించడంతో రాయలసీమలోని 4 జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి మరింత విస్తృతం కానుంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు కేంద్రంగా మెగా పారిశ్రామిక వాడ అభివృద్ధికి తెదేపా ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా దీన్ని అభివృద్ధి చేయాలని ఏపీఐఐసి ద్వారా 7,100 ఎకరాలు సేకరించారు. వైకాపా వచ్చాక పదే ఆటంకాలు కల్పించింది. 3,100 ఎకరాలే కేటాయించింది. పరిశ్రమలకు నీటి సౌకర్యం కూడా కల్పించలేదు. దీంతో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. 2 కంపెనీలు ముందుకు వచ్చినా నీరు అందుబాటులో లేక పనులు సాగడం లేదు. ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుతో కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి ప్రాంతాల్లో పరిశ్రమల విస్తరణకు అవకాశాలు మెరుగుపడతాయి. చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక నడవాలను కూడా అనుసంధానిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఓర్వకల్లు అభివృద్ధికి చేయూత అందించాలని కేంద్రానికి ప్రతిపాదించగా ఆమోదం లభించింది. చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక ఊపిరి పీల్చుకున్నట్లయింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఓర్వకల్లు మండలానికి ఇండస్ట్రియల్ ఎస్టేట్కి కావలసినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో చాలా పెద్దపీట వేశారు ఈ బడ్జెట్లో. ఫలితాలు ఎలా ఉంటాయంటే రాబోయే కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయి, యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి, వ్యాపారస్తుల వ్యాపారాలు పెరుగుతాయి, ప్రజల జీవనోపాధులు పెరుగుతాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. తప్పనిసరిగా దీన్నే అంటారండి సుస్థిరమైన అభివృద్ధి అంటారు. ఒక తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే ఈ డెవలప్మెంట్ కనబడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు అయింది, దాదాపు ఆయన మార్క్ ఏమో చూపించారు. ఈరోజు మా నిరుద్యోగస్తులు, మా మండలంలో అందరికీ ఉపాధి కలుగుతుందని సంతోషిస్తున్నాము. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 5,760 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రతిపాదించింది. 25,000 కోట్ల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. అక్కడ 748 కోట్లతో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు కూడా కేంద్రం అనుమతిచ్చింది. భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసిన డిక్సన్ మినహా పెద్ద కంపెనీలేవీ రాలేదు. నీటి సౌకర్యం కల్పించేందుకు బ్రహ్మంసాగర్ నుంచి పైప్ లైన్ పనులు చేపట్టినా అవి పూర్తి చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది జగన్ హయాంలో ప్రారంభమైందని, తనకెందుకని చంద్రబాబు పక్కన పెట్టలేదు. కొప్పర్తిని మరింత అభివృద్ధి చేయాలని సంకల్పించారు. మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కొప్పర్తి పారిశ్రామిక వాడ అభివృద్ధికి నిధులిస్తామని కేంద్రం తాజా బడ్జెట్లో ప్రకటించింది. విశాఖపట్నం, చెన్నై కారిడార్ ఏర్పాటు పనులకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ 2016 సెప్టెంబర్లోనే ఆమోదం తెలిపింది. 2 దశల్లో 5,604 కోట్లతో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదించారు. వీటికి అనుమతుల ప్రక్రియ తెదేపా ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది. కారిడార్ ఏర్పాటు ద్వారా 1,40,00,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. మొదటి దశలో ఉమ్మడి విశాఖలోని నక్కపల్లి, అచ్యుతాపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు, ఉమ్మడి కడప జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రతిపాదించగా ఇందులో 75% మాత్రమే పనులు పూర్తయ్యాయి. 150 కోట్ల రూపాయలకు పైగా బిల్లుల చెల్లింపులు నిలిపివేయడంతో పనులు జరగడం లేదు. రెండో దశ పనులకు 2,838 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు ఏడీబీ ఆమోదం లభించగా వైకాపా ప్రభుత్వం దానికి కోత పెట్టి 1,632 కోట్లకు 12 ప్యాకేజీల పనుల్ని 7 ప్యాకేజీలకు కుదించింది. ఈ కారిడార్లో మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులిస్తామని కేంద్రం ప్రకటించినందున పనులు మరింత వేగవంతం కానున్నాయి.